నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీకి పరిమితమైనటువంటి గులాబీ బాస్ అధినేత కేసీఆర్కి సంబంధించి కొంత సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారం పోవడంతో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడంతో జిల్లాల పర్యటనకు వెళ్ళినటువంటి కేసీఆర్కు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రజలు అభిమానులు పూర్తి స్థాయిలో ఒకసారిగా తోసుకొస్తుండడంతో కొంత నియమించుకున్నటువంటి సెక్యూరిటీ అయితే ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో అదుపు చేయలేకపోవడంతో కొంత గులాబీ బాస్ అసహనానికి గురవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత సమాచారం అందుతోంది. సో లీడర్ల అత్యుత్సాహం ప్రజలను అడ్డుకుండడం, అదేవిధంగా దీంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ బాస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో అధినేతకు ఎలా సంతృప్తి చేయాలో కొంత తెలియక బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత అంతర్గతంగా సతమతమవుతున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రైతన్న సమస్యలపై ఇటీవల పోరుబాట, మరొక వైపు కేడర్లో జోష్ నింపేందుకు సభలు, మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడే కొంత చిక్కులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత హంగులు ఆర్భాటాలు, సో పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గరలో ఉండకుండా కొంత దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తి స్థాయిలో అప్పుడు రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాట్లో మాజీ సీఎం కేసీఆర్ కొంత తనదైనటువంటి శైలిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కసారిగా అధికారం పోగానే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి బయటికి రావాలి అంటేనే కొంత సెక్యూరిటీ కష్టాలు ఎదురవుతున్నాయి. దానికి తోడు కాలుగాయం కూడా కొంత ఆయన ఇబ్బంది పెడుతున్నట్టు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇటీవల ఏదైతే గత నెలలో 31వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నల్గొండలో నిర్వహించినటువంటి సభ తర్వాత తిరిగి పర్యటన ముగిసిన తర్వాత ఫామ్ హౌస్కు చేరే దారిలో కూడా కొంత తీవ్ర ఇబ్బంది పడినట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నెల 5న ఏదైతే ఉమ్మడి కరీంనగర్, 13న చేవెళ్ళ, అదేవిధంగా 15న మెదక్, ఇలా వరుసగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని చెప్పేసి తెలిసినా కూడా లీడర్లకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేయాలో కొంత తెలియక తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతిపక్ష హోదాలో కేసీఆర్కు సంబంధించి సెక్యూరిటీ కల్పించాల్సి ఉన్నా కూడా లోక్సభ ఎన్నికల కోడ్కు సంబంధించి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. సో ఇప్పటికే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ నుంచి నల్గొండ పర్యటన కోసం ఏదైతే లీడర్లు కొంత ప్రైవేట్కి సంబంధించినటువంటి బౌన్సర్లను కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో సర్కారు భద్రత మాదిగానే వాళ్ళని కల్పించాలని పూర్తి స్థాయిలో వాళ్ళకు సఫారీ డ్రెస్సులు కూడా వేసి పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళినా కూడా కొంత అక్కడ భద్రతా లోపం అయితే కల్పించినటువంటి పరిస్థితి ఉంది. సో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మీటింగ్కు, ప్రగతి భవన్, అసెంబ్లీ, చివరికి ఆయన ఫామ్ హౌస్కు పోవాలన్నా కూడా పూర్తి స్థాయిలో 30 నిమిషాల నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఎక్కడికక్కడ వాహనాలను కొంత నిలిపి ఆయనకు సంబంధించి దారి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అంబులెన్స్లను సైతం కూడా కొంత దారి ఇవ్వకుండా అధికారులు ఆపిస్తే అప్పట్లో కూడా కొంత నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. సో పవర్లో ఉంటే 5 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్యకర్తలను, జనాలకు సంబంధించి పోలీసులు పరిమితం చేస్తూ ఉండేవారు. సో కేసీఆర్ వస్తే ఏదో పూర్తి స్థాయిలో ఇక్కడ సభాస్థలికి సంబంధించి కేవలం జేజేలు మాత్రమే వినిపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆ సీన్ అంతా రివర్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కొంత కేసీఆర్కి కొంత కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సభలు, సమావేశాలకు హాజరవుతున్న తరుణంలో కేసీఆర్ ఏ విధంగా ఆ ప్రజలకు సంబంధించి ఉంటుంది అనేది కొంత చూడాల్సిన అంశం అవుతుంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే హ్యాష్ ట్యాగ్.